నమస్తే అండి. ఈరోజు వీడియో తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎలా ఆచరించాలి అని తెలుసుకుందాం. మనకి సంవత్సరం పొడుగున 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశులలో ఎలాంటి విధులు, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి తెలియజేసినట్లుగా పద్మపురాణంలో ఉంది. అయితే ఈ 24 ఏకాదశులు కనుక చేయగలిగితే లక్ష్మీనారాయణల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనపైన ఉంటుంది. అన్ని ఏకాదశులలో ఇది తొలి ఏకాదశి అన్నట్లు. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు అంటే, శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి తొలి ఏకాదశి కనుక ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశిగా పిలువబడేటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమన్నారాయణుడు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఒక పక్కకి తిరుగుతారంట. అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు. అయితే తొలి ఏకాదశి నుంచి పండుగలు మొదలవుతాయి అనడం కరెక్ట్ కాదండి. మనకి ఉగాది తొలి పండుగ. ఉగాది నుంచి కూడా మనకి పండుగలన్నీ మొదలవుతాయి. శ్రీమన్నారాయణుడు నిద్రకి ఉపక్రమించే తొలి ఏకాదశి కనుక ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. దీనినే హరివాసరము, పేలాల పండుగ, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమించిన ఈ తొలి ఏకాదశి నుంచి శ్రీమన్నారాయణుడు తిరిగి నిద్ర నుంచి మేల్కొనే కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలల్ని చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేయలేని వారు కనీసం ఈ చాతుర్మాస్యంలో వచ్చే ఏకాదశులు చేసినా కూడా ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందగలుగుతారు. ఏకాదశి వ్రతం సంవత్సరం పాటు ఆచరించాలి అని అనుకునే వారికి ఈ తొలి ఏకాదశి ప్రధానం. ఈ తొలి ఏకాదశి రోజునే మొదలుపెట్టి వ్రతాన్ని ఆచరిస్తారు. అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, ద్వాదశి రోజున మనం వ్రతం చేస్తున్నాము అని పూనుకోవాలి. అలాగే ద్వాదశి రోజున ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేయాలి. రాత్రికి పాలు పండ్లు స్వీకరించాలి. భూశయనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇక తెల్లవారుజామున ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఆ రోజున అభ్యంగన స్నానం చేయకూడదండి. అంటే తలంటుకొని స్నానం చేయకూడదు. తల మీద నుంచి నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. తలంటు స్నానం అంటే సుఖానికి, భోగానికి ప్రతీక. మనం ఆ రోజున ఏకాదశి రోజున సుఖాలు, భోగాలు ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా శ్రీమన్నారాయణునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆ రోజు తలంటుకొని స్నానం అయితే చేయకూడదు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. ముఖ్యంగా స్వామివారిని ఎలా పూజించాలి అంటే, జాజి పువ్వులతోటి, తులసి దళాలతోటి, తామర పువ్వులతోటి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీమన్నారాయణుని లక్ష్మీ సమేతంగా పూజించాలి. నారాయణుడికి ఒక్కడికే పూజ చేసి అమ్మవారికి పూజ చేయకుండా ఉండకూడదు. శ్రీమన్నారాయణుని ఫోటో లేకపోతే నారాయణ స్వరూపంలో ఉన్న ఫోటో, శ్రీరాముడి ఫోటో కానీ, అలాగే ప్రతిమలు కానీ, సత్యనారాయణ స్వామి ఫోటో కానీ, విగ్రహం కానీ, ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు. అన్ని రూపాలలోకెల్లా ఆదిశేషుని పైన పవలించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని పూజించడం మరింత విశేషం. అయితే స్వామివారికి ఇష్టమైన చలిమిడి దీపాలని ఈ రోజున పెట్టి పూజించాలండి. చలిమిడి దీపాలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామిని పూజించాలి. మీకు కలశం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అని అయితే నియమం లేదండి. కలశం పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు. కలశం లేకుండా పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు. ఇక స్వామివారిని ఈ రోజున జాజి పువ్వులతో ముఖ్యంగా పూజించాలి. పుష్పాలన్నింటిలోకెల్లా జాజి పువ్వులు ఉత్తమమైనవి అని చెబుతారు. శ్రీ మహాలక్ష్మి జాజి పువ్వులలో ఉంటుంది అని చెప్తారు. ఆ సువాసన స్వామివారికి ఎంతో ఇష్టమైనదట. ఇక తులసి దళాలు. తులసి లేనిదే శ్రీ మహావిష్ణువు పూజ పరిపూర్ణం కాదు. తులసితో పూజ చేసినట్లయితే స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం వెంటనే మనకు కలుగుతుంది అని చెప్తారు. ఇలా స్వామివారిని పూజించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. ఉండలేనటువంటి వారు పాలు పండ్లు స్వీకరించవచ్చు.
అన్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాదశి రోజు తినకూడదు. ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని 1108 తులసీ దళాలతో విష్ణు సహస్రనామం చదువుతూ స్వామివారికి పూజ చేస్తే మరింత విశేషం. అలాగే విష్ణు సహస్రనామాలతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ చదువుతూ అమ్మవారికి పూజ చేయాలి. ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం. మనం ఏ స్వామిని కోరుకొని ఉపవాసం ఉంటున్నామో ఆ స్వామికి మనం దగ్గరగా ఉండడం అనే అర్థం అవుతుంది. ఉప అంటే దగ్గరగా ఉండడం. ఆ స్వామిని మనసులో తలుచుకుంటూ స్వామికి దగ్గరగా ఉంటే మనం చేసిన ఉపవాసానికి పూర్ణ ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున రాత్రికి జాగరణ ఉండాలి అని కూడా ఏకాదశి వ్రతంలో ఉందండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి అంటే ద్వాదశి రోజున లేచి స్వామివారికి మరలా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వాలి. స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత మీకు శక్తి ఉంటే ఎంతమందికైతే బీదలకి అన్నదానం చేయాలి అనుకుంటున్నారో అంతమందికి అన్నదానం చేయొచ్చు. అది ఏకాదశి రోజు కాదండి, ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. శక్తి లేకపోతే బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి ఇంటికి వచ్చి అన్ని పదార్థాలు వండుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అప్పుడు దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇదంతా కూడా ద్వాదశి గడియలు మొదలైన దగ్గర నుంచి ద్వాదశి గడియలు పూర్తి అవ్వకముందే మనం పారణ చేయాలి. అయితే ఈ ఏకాదశి ఉన్నటువంటి రోజున పరుల ఇంట భోజనం చేయకూడదు. బయట పదార్థాలు తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, ములక్కాడ, ముల్లంగి ఇటువంటి తామస పదార్థాలని కూడా ఆహారంగా స్వీకరించకూడదు. ఏకాదశి రోజు చేసిన ఉపవాసం అంతా కూడా ద్వాదశి రోజున ఆధారపడి ఉంటుంది. ఏకాదశి విష్ణు స్వరూపం అయితే ద్వాదశి లక్ష్మీ స్వరూపం. ద్వాదశి రోజు తలకి నూనె అంటుకోకూడదు. బ్రహ్మచర్య నియమాన్ని దశమి మొదలు ఏకాదశి ద్వాదశి వరకు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా క్షురకర్మ చేసుకోకూడదు. అంటే కటింగ్ లాంటివి చేసుకోకూడదు. గోర్లు కత్తిరించకూడదు. ద్వాదశిని వదిలి ఏకాదశి రోజు మాత్రమే మేము ఉపవాసం ఉంటాము అంటే మీరు చేసిన పుణ్యం అంతా కూడా మోహినికి వెళ్తుంది అని నారద పురాణం తెలియజేస్తుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అంటే పేలపిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పేలపిండిని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ప్రసాదంగా స్వీకరించాలి. ఉపవాస దీక్షలో ఉన్నవారు కూడా ఇది ప్రసాదంగా స్వీకరించవచ్చు. శరీరంలో ఉండేటువంటి సత్తువని పెంచి నీరసాన్ని దగ్గరికి రానివ్వదు. అందుకని ఈ తొలి ఏకాదశి రోజున పేలపిండిని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉన్నవారు కానీ లేనివారు కానీ అందరూ కూడా ఆ నైవేద్యాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంత కఠినంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలా? అసలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే మోక్షం కలుగుతుంది, మనసు శుద్ధి పొందుతుంది, పాపం క్షయమవుతుంది, పుణ్యం వృద్ధి పొందుతుంది, ధర్మం వైపు మనసు నడుస్తుంటుంది. తొలి ఏకాదశి నాడు మొదలుపెట్టి 1 సంవత్సర కాలం పాటు ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీనారాయణల అనుగ్రహం లభించడంతో పాటుగా మన కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ఏకాదశి వ్రతం చేసినా ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి పూర్తి ఉపవాసం ఉండి ఏకాదశి రోజు జాగరణ చేసి ద్వాదశి రోజు ద్వాదశి గడియలు పోకుండా పారణ చేయాలి. ద్వాదశి రోజున అన్న సంతర్పణ చేయడము లేదంటే బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయడము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఇక నియమాలంటే బ్రహ్మచర్యము, పరుల ఇంట భోజనం చేయకుండా ఉండడము, కఠినంగా మాట్లాడకపోవడము, స్వామివారికి చేరువలో ఉండడము, స్వామి నామజపం చేయడము ఇవన్నీ కూడా. అయితే ఈ సంవత్సరం 24 ఏకాదశులు చేయలేని వారు కనీసం చాతుర్మాస్యంలో వచ్చే 9 ఏకాదశులైనా చేయడం మంచిది. అది కూడా చేయలేని వారు తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇలా పవిత్రమైన ఏకాదశులైనా చేసుకుంటూ ఉంటే కనీసం ఈ తొలి ఏకాదశి ఒక్కటి చేసినా కూడా పుణ్యం లభిస్తుంది. అలాంటి విశిష్టమైన ఏకాదశి రోజు మనము ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఇదండి ఈరోజు వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.